బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట ఈ ఆరాధన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే దూరాన సమీపాన ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్తమానం 8 దేవుని వాక్యాన్ని విందాం. గడిచిన 2 వారాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్న వర్తమానాన్ని మరలా మనం గమనిద్దాం. ఆ వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది, అన్నిటి ముగింపు అతి త్వరలో ఉంది అనే అంశం మీద ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పూట కూడా యేసయ్య మనందరితో మాట్లాడును గాక. పలకన గట్టిగా ఆమేన్, ఆమేన్. ఎంతమంది మేము నిజంగా ప్రభు మాతో మాట్లాడాలని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా లేలు చెప్పండి. నిజంగా మేము ఇంటికాడ మందిరానికి వచ్చేటప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుని మాతో మాట్లాడండి యేసయ్యా అని వచ్చామన్న వాళ్ళు గట్టిగా లేలు చెప్పండి. కొంతమంది చెప్పట్లేదు, అంటే ఊరికి అడాబెడా వచ్చారా? ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. ఆ వాక్యాన్ని మరి ఒకసారి ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవగా మనం విందాం. అయితే అన్నిటి అంతము సమీపిస్తుంది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగుండు. చదవమ్మా. కాదమ్మా, మరలా అదే వాక్యం చదవండి. అక్కకి మైకి నాన్న, అక్కకి అది పని చేయట్లేదమ్మా. మరి చూడు, అది చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు ఆ వాక్యాన్ని మరొకసారి చదువమ్మా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేసేదానికి మెలకుగా ఉండండి. తలలు పైకెత్తి నా మాటలు బాగా ఆలకించండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటి అంతము సమీపిస్తుంది. ప్రభు అంటున్న మాట, అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది గనుక మీరందరూ స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుచు మెలకుగా ఉండండి. ఈ భూమి ఆకాశం మనం చూస్తున్న ఇవన్నీ లయమైపోయే రోజులు రాబోతున్నాయి. పంచవేంద్రములతో భూమి ఆకాశం అంతయు కాల్చబడే దినములు ఆసన్నం కాబోతున్నాయి. అన్నిటి ముగింపు సమీపిస్తూ ఉంది కనుక ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుదురు గాక. పలకాలు గట్టిగా ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలంట? స్వస్థ బుద్ధి అనగా మంచి మనస్సు, స్వస్థ బుద్ధి, మంచి మనస్సు గలవారై. ఇప్పుడు సంఘమంతా దేవునికి ఎలా కనబడాలి అంటే ప్రార్థన చేసే సంఘంగా దేవుని కనుదృష్టికి కనబడును గాక. ఎందుకు ప్రార్థన చేయాలి అని గనక ఆలోచిస్తే, నువ్వు వాక్యం వినటం గొప్ప విషయం కానే కాదు.
లేకపోతే పాటలు పాడటం గొప్ప విషయం కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన నిన్ను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆ ప్రార్థన నిన్ను ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మనం అన్నీ చేస్తాం, పరిచర్య చేస్తాం, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, దశంభాగాలు అర్పిస్తాం, అన్ని పనులు చేస్తాం. కానీ మనం చేయలేనిది ఏంటంటే ప్రార్థన చేయలేం. ఒకవేళ చేసిన ఏదో కొంచెం సేపు చేసి ఆపేస్తాం. కొంతమందికి నేను ప్రార్థనలు ఇస్తూ ఉన్నా మైక్లో. మంచి సింగరు ఏమో బాగా ప్రార్థన చేసిద్దని ఒక విశ్వాసికి ఇచ్చా ఈ మందిరంలోనే. ప్రార్థన ప్రారంభించింది, ఏదో చేస్తుంది, ఇక నేనే మరలా ఎత్తుకుని ఎమ్మటే నేను ఆ ప్రార్థనని కలిపి ముగించాను. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం అనేది ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థనలో ప్రభుతో ఎంత కలుస్తున్నావు? ఈ మాటలు బాగా ఆలకించండి. ఏదో ఆశీర్వాదం తమాషా మాటలు నేను చెప్పను, నవ్వుకుని జోకులు అవి చెప్పను. ప్రభు రాకడ కొరకు ఒక విశ్వాసి సిద్ధపరచబడాలి అంటే, ప్రభు రాకడలో ఒక సేవకుడు ఎత్తబడాలి అంటే, ఒక సంఘం దేవుని ఎదుట కనబడాలి అంటే, సంఘానికి ప్రాముఖ్యమైనది మంచి విశ్వాసులుగా, మంచి సేవకులుగా, మంచి క్రైస్తవులుగా దేవునికి కనబడాలి. అదే సమయంలో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఎలా ఉండాలంటే ప్రార్థనాపరుడుగా దేవునికి కనబడాలి. ఆమేన్, ఆమేన్. నిజంగా ప్రార్థన ఏం చేసిద్దంటే ఒక విశ్వాసిని, ఒక సేవకుణ్ణి ప్రభు ఎదుట నిలవబడేదానికి శక్తిని, బలాన్ని కలుగు చేసింది. దేవుని గురించి ఎన్ని మాటలు చెప్పమన్నా చెప్తారు చాలామంది. ప్రభువుని గురించి ఎన్ని కీర్తనలు పాడమన్నా పాడగలుగుతారు. లేదా ప్రభువుని గురించి ఇతరులకి ఎన్ని విషయాలు తెలియపరచమన్నా తెలియపరుస్తారు. కానీ ప్రార్థన అనేసరికి ప్రార్థన నోట్లోంచి రాదు. కానీ సంఘం ఎత్తబడేటప్పుడు సంఘానికి అవసరమైంది ఏంటంటే ప్రార్థన. ఏ విశ్వాసి నోట్లో, ఏ సేవకుని నోటిలో నుంచి ప్రార్థన ధ్వని వినపడిద్దో ఆ వ్యక్తిని ప్రభు తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది కొన్ని తెలియపరుచుకుంటుంటారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చాను, అంత కానుక ఇచ్చాను, ఇంత చేశాను, అంత చేశాను. అది కాదు నువ్వు చెప్పాల్సింది. నేను ఇన్ని గంటలు ప్రభుతో కలుస్తున్నా, రోజుకి ఇంతసేపు ప్రభుతో మాట్లాడుతున్నా, రోజుకి ఇన్ని గంటలు దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి దేవుని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నా సంఘం కొరకు, నా సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. మీరు కూడా ప్రార్థించండి అనే రీతిలో ప్రోత్సహించే వ్యక్తిగా నీవు నేను మనం మారగలిగితే మనలందరినీ ప్రభు తన రాకల్లో చేర్చుకును గాక. పలకాలు గట్టిగా ఆమేన్, ఆమేన్. లోకాసువర్తమానంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. లోకాసువర్తమానంలో ఆ మాట ఉంటుంది. జరగబో వీటన్నిటిని మీరు తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట మీరు నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎక్కడ మాట చదవండి ఒకసారి. కాబట్టి మీరు జరగబో వీటి అన్నిటినీ తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. బాగా వినండి. జరగబోయే వీటన్నిటినీ తప్పించుకుని
దేవుని ఎదుట ఒక విశ్వాసి, ఒక సేవకుడు నిలబడేదానికి ఏం కావాలంటే ఆ వ్యక్తికి శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వచ్చింది? నువ్వు మందిరంలోనికి వచ్చి కూర్చుంటే నీకు శక్తి రాదు. ఏదో పాడితే ఆ శక్తి రాదు. వాక్యం వింటే శక్తి రాదు. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే నువ్వు మోకరించి చేతులెత్తి మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నీకు ఎలా ఉంటుందంటే శక్తిని కలుగు చేసి జరగబోయే వాటిలన్నిటిలోంచి నువ్వు తప్పించబడి ప్రభు ఎదుట నిలవబడినట్లు ఆ ప్రార్థన చేయునుగాక. పలకని గట్టిగా ఆమేన్. నిజంగా మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి, హృదయపూర్వకంగా. తినేటప్పుడు కాదు, పడుకునేటప్పుడు కాదు, వ్యాపారాలకి కూలి పనులకి వెళ్ళేటప్పుడు కాదు, హృదయపూర్వకంగా ప్రతిరోజు చేస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన ఏం చేసిందంటే శక్తిని కలుగు చేసి దేవుని ఎదుట నిలవబడేటట్లుగా చేసింది. అసలు ఏమి జరగబోతున్నాయి? వేటి నుంచి ప్రభు తప్పించాలనుకుంటున్నాడు? నీ ప్రార్థన వేటి నుంచి నిన్ను కాపాడగలదు? జరగబోయే భయంకరమైన విపత్తు నుంచి ప్రార్థన నిన్ను కాపాడిద్ది అంటున్నాడు. ఏమి జరగబోతుంది? ప్రతిరోజు మనం చేసే పని ఏంటంటే సంపాదించి కూడబెట్టుకుని నా తర్వాత నా పిల్లలకి, వారి తర్వాత వారి పిల్లలకి, నేను ఒకవేళ చచ్చిపోయిన నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా మనవాళ్ళు, మనవరాళ్ళు దర్జాగా బతకాలి, ఒకరి దగ్గర చేతులు చాపి అడుక్కుని బతకకూడదని సంపాదించి పెడతారు తల్లిదండ్రులు. వారు తిన్నా తినకపోయినా వారి పిల్లల కొరకు, వారి కుమార్తెల కుమారుల కొరకు దాచిపెడతారు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది, అన్నిటి అంతము సమీపిస్తుంది. సంపాదించుకున్న దేనిని నీతో కూడా తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ మన కాలం కనుక అయిపోతే మనం కొనుక్కున్న బట్టలు కానీ, చెప్పులు కానీ, డబ్బులు కానీ, బంగారం కానీ ఒక్కటి కూడా పడేరు. ఒక్కటి కూడా పడేరు. మనతో పాటు ఇతను సంపాదించుకున్నాడుగా మనకెందుకు అన్నట్టు వదిలిపెట్టరు. వదిలేసి ఏమైనా ఉన్నాయంటే అతను పడుకున్న చాప ఒకటి, వాళ్ళు పడుకున్న మంచం ఒకటి, తలదిండ్లు, లేకపోతే ఏదైనా పరుపు, అలాంటి ఊరి చివరు పడేస్తారు. కానీ సంపాదించిన ఆస్తి కానీ, ధనము కానీ ఏది పొరపాటున తన దగ్గర ఉండదు. అయితే నువ్వు చేసే ప్రార్థన నేనేం చేసిందంటే జరగబోయే ప్రమాదాలన్నిటిలో నుంచి, జరగబోతున్న ప్రతి విపత్తు నుంచి నీ ప్రార్థన ఒక్కటి నిన్ను కాపాడగలదు. ఆమేన్. మనం చూస్తున్న ఈ భూమి ఆకాశం చాప వలె చుట్టబడే దినములు రాబోతున్నాయి. ఇవన్నీ అగ్ని చేత కాల్చబడి పంచవేంద్రములతో లైవ్ అయిపోయే రోజులు రాబోతున్నాయి. ఇవేవి నీ ఆస్తి పొరపాటున నీ అక్కరకు కూడా రాదు. అన్నీ నువ్వు సంపాదించుకున్నవి ఏది నీతో కూడా రాదు. అన్నిటి అంతము సమీపిస్తుంది. కనుక ఈ సమయంలో సంఘం అంతా ప్రార్థనా పరులుగా మార్చబడుదురు గాక. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ప్రార్థనా పరులుగా మార్చబడుదురు గాక. పలకాలు గట్టిగా ఆమేన్. సంఘం అంతా ప్రార్థనా పరులుగా మార్చబడును గాక. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదవగా మనం విద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3, 11, 12. ఇవన్నీ ఇట్లు లయమైపోతున్నాయి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. మరల చదవం.
ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు మనం ఎంతో జాగ్రత్తతో ఉండాలంట. బాగా వినండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ లయమైపోయే రోజులు రాబోతుంది. కొంచెం కింద కొన్ని వాక్యాలు ఉంటాయి, కూడా చదవమ్మా. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. బాగా తలలు పైకెత్తి నా మాటలు బాగా ఆలకించండి. అన్నిటి అంతం సమీపం అయిపోయింది. ఈ సమీపం అయిపోతున్న చివరి క్షణాల్లో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘం ఎంతో జాగ్రత్తతో ఉండాలి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా ఉంటే ఎవరో నిన్ను మోసం చేయట్లేదు, నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని మందిరపు ఆవరణలో కూర్చున్న తర్వాత యేసయ్య నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను శిరస వహించి అన్నిటి అంతము సమీపిస్తున్న ఈ చివరి దినాలలో హృదయపూర్వకంగా గనక ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు మిమ్మల్ని అందరి తన రాజ్యంలో చేర్చును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు భూమి ఆకాశంలో మొరపెడుతున్నాయంట, నీతిమంతులను తీసుకెళ్ళిపో, పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిపో, యథార్థవంతులు తీసుకుని వెళ్ళిపో. నేను భూమిలో ఉంటున్న, ఈ భూమి కింద ఉంటున్న, ఆకాశం కింద ఉంటున్న ఈ అపవిత్రులందరిని చంపేస్తానని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18-19 కూడా ఆ మాటలు ఉంటాయి. ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18-19. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచునున్నదని ఎరుగుదుము. ప్రతిరోజు సృష్టి ఏడుస్తూ విలపిస్తుందంట. ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఎలాగైతే రోదన చేసిద్దో, భూమి ఆకాశం ప్రతిరోజు మొర పెడుతున్నాయంట. నీతిమంతులు తీసుకుని వెళ్ళిపో, పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిపో, యథార్థవంతులు తీసుకుని వెళ్ళిపో. ఈ భూమి మీద ఉంటున్న పాపులందరినీ నేను నిర్మూలన చేస్తాను. ప్రతిరోజు భూమి ఆకాశాలు ప్రభుకి మొర పెడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చేయవలసిన, ఆత్మీయంగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రభు రాకడ సమీపం అవుతుంది, అన్నిటి అంతము సమీపిస్తుంది. ప్రతి చోట సువార్త ధ్వని వినబడుతుంది. టీవీల్లో, రేడియోలో, పేపర్లో ప్రతి చోట సువార్తమానం వినబడుతుంది. అంతటికి ప్రపంచంలో ఉంటున్న ప్రతి చోటికి సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతము వచ్చును అని రాయబడింది. అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇప్పుడు సంఘం ప్రార్థన చేయొచ్చు. మంచి విశ్వాసులుగా, మంచి సంఘంగా ఉండగలిగితే ఈ సంఘాన్ని ప్రభు తన రాకలో చేర్చునుగాక. ఈ సంఘాన్ని ప్రభు తన రాజ్యంలో చేర్చుకునుగాక. ఇగో ఇక్కడ కూడిన మిమ్మల్ని అందరినీ తన రాజ్యంలో చేర్చుకునుగాక. ఆమేన్. అంత వారం 2 విషయాలు చెప్పాను. ఒకటి, అన్నిటి అంతము సమీపించుచుండగా ఈ రోజుల్లో విశ్వాసులు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి, మిద్దె మీద ఉన్న వ్యక్తి కిందకు దిగకూడదు. ఒకటి,
రెండో విషయాన్ని చెప్పాను. ఏంటది? పొలములో ఉన్న వ్యక్తి ఏదైనా తెచ్చుకుందామని ఇంటికి వెళ్ళకూడదు. మరొక విషయాన్ని ఈ పూట చెప్తాను. మూడవదిగా మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం 19వ వాక్యం. అయ్యో, అమ్మ మైక్ ఉన్న వాళ్ళు చదవండి. ఇందాక మైక్ ఇచ్చినప్పుడు చదవాలి. అయ్యో, ఆగు. మీకున్న దరిద్రమైన అలవాటు ఏంటి చెప్పనా? అమ్మాయి నువ్వు చదువుతావని అడిగితే పనికి మానవులు చదవరు. మళ్ళీ బయటికి పోయి పూర్వం ఒక లేశాలన్నీ ఆపుతుంటారు. ఇచ్చినప్పుడేమో చదవరు. చదివే వాళ్ళ గురించో విమర్శ. చదువమ్మా, చదువు. అయ్యో, గట్టిగా చదువు. అయ్యో, అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. మరలా చదువమ్మా. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. ఈ మాటని ఆత్మ సంబంధంగా చెప్తాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి. గంభీరమైన స్వరంతో చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బాగా ఆలకించండి. మూడో విషయాన్ని చెప్తున్నాను ఈ పూట. అన్నిటి అంతము సమీపిస్తున్నప్పుడు ఒకటి, మిద్ది మీద ఉన్న వ్యక్తి కిందకు దిగకూడదు. రెండవది, పొలములో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామని వెళ్ళకూడదు. మూడవది, ఆ దినముల్లో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు తల్లులకు శ్రమ. బాగా ఆలకించండి. గర్భిణీ స్త్రీ అంటే ఆత్మ సంబంధంగా ఎవరంటే దేవుని సంఘం. గర్భిణీ స్త్రీ అంటే దేవుని సంఘం. పాలిచ్చు తల్లి అంటే దానికి ఉన్న ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే దైవ సేవకుడు. మరలా చెప్తున్నాను, గర్భిణీ స్త్రీ అంటే దేవుని సంఘానికి శ్రమ. రెండవది, పాలిచ్చు తల్లులకు శ్రమ. కింద మరలా ఏమని అంటాడు? అప్పుడు ఆ మహా శ్రమలు కలుగును గనుక మీరు పారిపోవటం చలికాలం అప్పుడైనా విశ్రాంతి దినమప్పుడైనా సంభవింపకుండా ఉండాలని ప్రార్థన చేసుకోండి. దేవుని సంఘానికి అన్నిటి అంతము సమీపిస్తున్నప్పుడు దేవుని సంఘానికి శ్రమ కలిగిద్ది. రెండవది, దైవజనులకు కూడా శ్రమ కలిగిద్ది. ఈ శ్రమ కలుగుతున్నప్పుడు మనం గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ శ్రమలను బట్టి, ఈ శోధనలను బట్టి, ఈ అవమానాన్ని బట్టి దేవుని సంఘానికి దూరంగా వెళ్ళిపోకూడదు. ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని కొరకు రోషంగా నిలవబడాలి. ఆమె నన్ను పలకండి గట్టిగా. ఆమేన్. కరోనా వస్తేనే మందిరానికి సమయానికి రావట్లా. కరోనా వస్తేనే మందిరానికి సమయానికి రావట్లా. శనివారాలు రావట్లేదు, ఆదివారాలు రావట్లా. ఏంటంటే కరోనా అని అంటున్నారు. మంచిదే. కరోనాకి అంత భయపడిపోతే మరి రేపు ప్రభు రాకడ ఉందిగా. ఆ రాకడకి నువ్వు ఎంత భయపడుతున్నావు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో దేవుని రాకడ కొరకు ఎంత భయపడుతున్నావు. అన్నిటికీ అంతము సమీపిస్తూ ఉంది కనుకనే దేవుని సంఘానికి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. దేవుని సంఘానికి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలకి శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. నీకు అర్థమవుతుందా? ఒక విషయం చెప్తాను, నేను బాగా ఆలకించండి. ఎక్కడో అయోధ్యలో ఎక్కడో విగ్రహారాధుల రథం తగలబెట్టారని
దేవుని మందిరాలన్నిటినీ, మసీదులను, మందిరాల్ని కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో రథం తగలబడిందని యేసు ప్రభుని ఆరాధన చేస్తున్న వారిని చంపుతున్నారు. ఇప్పుడు కొన్ని మందిరాల దగ్గర ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు బిగించారు తెలుసా. ఒకప్పుడు గోరంట్లలో, ఒకప్పుడు విజయవాడలో, ఒకప్పుడు రాజమండ్రిలో, ఒకప్పుడు ఒంగోలులో, లేకపోతే కర్నూలులోనే ఉండేది. ఇప్పుడు ప్రతి సంఘానికి, ప్రతి మందిరానికి సీసీ కెమెరా బిగించడం జరిగింది. ఎందుకు బిగించారు? ఏ ఆర్ఎస్ఎస్ వాడు వస్తాడో, ఏ బీజేపీ వాడు వస్తాడో, బజరంగ దళుడు వస్తాడో, శివసేన వాడు వస్తాడో, ఎవడు వచ్చి మందిరాన్ని ఎక్కడ కూల్చి విశ్వాసుల్ని ఎక్కడ గాయపరుస్తాడో అన్నట్లుగా ప్రభుత్వం చెప్తే ఆ మాట మేరకి ప్రతి మందిరాలకి కెమెరాలు బిగించడం జరిగింది. ఎక్కడో జరగటం ఏంటి? భారతదేశం అంతా నెమ్మది లేకపోవటం ఏంటి? ఏదో దీన్ని ఊరికే ఏమైందిలే అన్నట్టు తీసుకోవద్దు. అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది. ఇప్పుడు సంఘానికి శ్రమ, గర్భిణీ స్త్రీ అనగా దేవుని సంఘములో చేర్చబడి ఎదుగుతూ ప్రతిరోజు బలపరచబడుతున్న దేవుని విశ్వాసులకి ఇప్పుడు శ్రమ కలగబోతుంది. రాబోయే దినాలు భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు బైబిల్ నీ చేతిలో ఉన్న ఒళ్ళు బలిసి బైబిల్ చదవట్లా. వింటున్నారా? బైబిల్ నీ చేతిలో ఉన్న అవకాశం ఉన్నా, ప్రార్థించే అవకాశం ఉన్నా, లేకపోతే నువ్వు ఒకవేళ వాక్యం చదివే అనుమతి నీకున్నా సరే ఈరోజు నువ్వు చదవట్లా. ఒక రోజు రాబోతుంది బైబిల్ ఒక్కటి కనబడవు, కనబడితే పొడిచి చంపేస్తారు. భయంకరమైన రోజులు రాబోతుంది. ఒక చిన్న విషయం చెప్పిన మీకు అర్థం అవటానికి, ఇదివరకు బల్లారాధనకి కొంతమంది రాకుండా మానేసేవాడు. ఆలోచించండి. ఇప్పుడు బల్లారాధన మీరు తీసుకుంటామన్నా ఇవ్వటానికి మాకు అవకాశం లేదు. ఒకప్పుడు బల్లారాధన వదిలిపెట్టిపోయేవాడు. దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని భుజించడం మాని తిరిగేదానివి. ఇప్పుడు ఒకవేళ నువ్వు తీసుకుందామని అనుకున్నా, ఒకవేళ ప్రభు శరీరాన్ని భుజిద్దామని అనుకున్నా సరే వీలు కాని పరిస్థితి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మన చేతులారా పోగొట్టుకుంటే రాబోయే దినాలు భయంకరమైన దినాలు రాబోతున్నాయి. సంఘానికి శ్రమ కలగబోతుంది. యేసు స్వరక్తం చేత సంపాదించబడిన ఈ సామర్థ్యం కలిగిన సంఘానికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి. ఇప్పుడు నువ్వు పాస్టర్ నచ్చలేదని రావట్లా. రేపొద్దు నీకు నచ్చిన పాస్టర్ వచ్చినా నువ్వు రావడానికి కుదరదు. ఇప్పుడు నన్ను మెచ్చుకోవట్లేదని నువ్వు ఆగిపోతున్నావు. రేపొద్దు నేను మెచ్చుకునే పాస్టర్ వచ్చినా మందిరానికి రావటం కుదరదు. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ సంఘానికి శ్రమ రాబోతుంది. కావాలంటే మీరు చూడండి, యేసయ్య పలికిన మాటల్లో భూమి ఆకాశమని గతించిపోయింది, కానీ ఆయన మాటలో ఒక పొల్లైనా, ఒక సున్నైనా, ఒక ఒత్తైనా కూడా తప్పిపోతుంది. అనుకున్నామా మనం? కరోనా వచ్చింది, 4 నెలలు మందిరం ఉండదని అనుకున్నామా? ప్రభు శరీరం ఎంత విలువైందండి. ప్రభు శరీరం, యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని ఎవరు భుజిస్తారో వారి లోపలికి యేసయ్య రూపం వచ్చింది, యేసయ్య పోలిక వచ్చింది, పరలోక రాజ్య ప్రవేశం కలిగింది. మరి 6 నెలలు అయిపోతుంది. ఈ 6-7 నెలల్లో దేవుని పోలిక ఎంత ఆగిపోయింది మనలో? ఏదో నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావు. ఏ రోజైనా ఆలోచించావా దేవుని స్వారూప్యం మన లోపల ఎంత ఆగిపోయింది? పరలోక ప్రవేశం ఎంత మనలో నిలిచిపోయింది? అవకాశాలు ఉన్నప్పుడేమో పాడు చేసుకుంటున్నాం, వినియోగించుకోవట్లేదు. కానీ అన్నిటి అంతం సమీపిస్తుంది. ఈ చివరి దినాల్లో ప్రతి విశ్వాసి మెలకువగలిగి ప్రార్థన చేయొచ్చు. చాలా జాగ్రత్తగా కనుక ఉండగలిగితే నా ప్రభు తన రాకల్లో నేను చేర్చుకున్న గాక. ఇప్పుడు గర్భిణీ స్త్రీ అంటే దేవుని సంఘం.
ఈ సంఘానికి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయి బాగా ఆలకించండి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను అడుగుతారు, ఇక రాబోయే రోజుల్లో నువ్వు ఏ మందిరానికి వెళుతున్నావు. ఇప్పుడు వరకు నిన్ను అడగలేదేమో, ప్రభుత్వం నిన్ను ఇప్పుడు వరకు అడగలేదేమో, ఇక మీదట అడిగిద్ది. నువ్వే ప్రార్థనా మందిరానికి వెళుతున్నావు, ఏ సహవాసానికి వెళుతున్నావు, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నువ్వు పుట్టుక క్రైస్తవుడువా అన్యుడువా అని నిన్ను అడుగుతారు రాబోయే రోజుల్లో. ఒకవేళ నీ ఆధార్ కార్డులో లేకపోతే నీ రేషన్ కార్డులో లేకపోతే చదువుకుంటున్న మీ యొక్క సర్టిఫికేట్లో మీ పేరేంటి, అక్కడ ఎల్లయ్య, పెంటమ్మ, దెబ్బమ్మ అని ఉందనుకో, అర్థమవుతుందా? నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు నిన్ను అడుగుతారు రాబోయే రోజుల్లో. ఎల్లయ్య అని పెట్టుకున్నావు, పెంటమ్మ అని పెట్టుకున్నావు, దెబ్బమ్మ అని పెట్టుకున్నావు, నువ్వు మందిరంలోకి ఎట్ట వెళ్తున్నావు, వెంకటేశ్వర అని పెట్టుకున్నావు, అదని పెట్టుకున్నావు, ఇదని వెళ్ళకూడదు. నిజం. రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుంది. దేవుని సంఘానికి ఎన్నో ఇబ్బందులు కలగబోతున్నాయి. ఒకవేళ నీవు రేషన్ కార్డు ఒకవేళ నీకుంటే ఆ రేషన్ కార్డులో క్రైస్తవుడువా, నీకు తక్కువే వస్తాయి, బియ్యమైనా పంచదార అయినా ఏదైనా. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే జరిగేది ఇదే. ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని ఆ తర్వాత ప్రభు రాకడ ముందు జరిగేది ఇదే. క్రిస్టియన్ పేరు కనుక పెట్టుకుంటే ఇప్పటికే హాల్ టికెట్లు ఉండవు. చూడండి, కావాల్సిన కొంతమందికి క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉండవు, ఆ తర్వాత వచ్చి హాల్ టికెట్ ఉండవు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినవి కూడా ఉండవు. మరికొన్ని రోజుల్లో ఇక రాబోతున్నది ఏంటో చెప్పనా, నీ చదువుకునే పిల్లల దగ్గరికి వెళతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇక రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇంటి దగ్గరికి ఇప్పుడు ఎలాగైతే వాలంటీర్స్ వాళ్ళు తిరుగుతున్నారో అలాగే వాళ్ళు తిరిగి నీ అణువణువును గమనించి నీవు క్రైస్తవుడు అయితే, నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తివైతే, దేవుని కొరకు నిలబడే దానివైతే నీకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. సరే, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కదా, ప్రభువుకి అన్నీ తెలుసు కదని నువ్వు కనుక కకృతి పడి నేను క్రైస్తవుని కాదండి హిందువునేనండి. ఎన్ని కిలోలు ఎత్తున్నారు బియ్యం? 20 కిలోలా? 20 15? 20 కిలోల బియ్యం కోసం కకృతి పడి నేను హిందువునేనండి. అదేంటి మొన్న మధ్య క్యాన్సిల్ చేశారు, అదేంటి అక్క? రుణమాఫీ ఎంత ఇచ్చారు? నీకు లేదమ్మా, ఎంత ఇచ్చారక్క? 19,000 కోసం కకృతి పడి నేను క్రైస్తవుని కాదండి అని అన్నావు అనుకో, ఇంకా చాలా పథకాలు వస్తాయి, చాలా వస్తాయి. వీటిలన్నిటిని బట్టి నేను క్రైస్తవుని కాదు, నేను ఒక అన్యుణ్ణి అని అంటే ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులన్నీ నీకు వస్తాయి, కానీ పరలోక రాజ్యానికి మాత్రం నువ్వు వెళ్ళలేవు. దేవుని రాజ్యానికి నీవైనా నేనైనా మనమైనా చేర్చబడాలంటే ఇప్పుడు సంఘానికి శ్రమ ప్రాముఖ్యం. ఈ శ్రమలలో ఏ వ్యక్తి నిలబడతాడో ఆ వ్యక్తిని ప్రభు తన రాకడలో చేర్చుకును గాక. మీకు మాత్రమే కాదు, పౌలు ఇచ్చు తల్లి అనగా దైవజనుడు పౌలు ఇలా అంటాడు కొరింథీ సంఘానికి, ఏమని? మిమ్మల్ని మొదట పాలతో పెంచాను, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు కనుక మీకు ఇప్పుడు నేనేం చేస్తాను, ఆహారం పెడతానని మాట్లాడతాడు. దైవజనుడు పౌలు ఎలా అంటాడు, మిమ్మల్ని పాలతో పెంచాను, ఇప్పుడు మీరు ఎదిగారు కనుక మీకు బలిష్టమైన ఆహారం ప్రాముఖ్యమైనది, ఇంకా మీకు పాలు నేను పెట్టదలుచుకోలేదు. అంటే దైవ సేవకుడు ఎవరంటే ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటది? పాలిచ్చు తల్లులు. పాలిచ్చు తల్లులు అంటే శారీరకంగా కాదు, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దైవ సేవకుడే పాలిచ్చు తల్లితో సమానం. దైవజనుడు వాక్యాన్ని బోధించేవాడే పాలిచ్చు తల్లితో సమానం. రాబోయే రోజుల్లో దైవ సేవకులకు కూడా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు ఎదురవుతాయి. మీరు చూడండి, పేపర్లో ప్రతిరోజు చూడండి, ఏదో ఒక మూల ఏదో ఒక దైవ సేవకుడిని చంపేస్తున్నారండి. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక మూల
ఒక దైవ సేవకుని చంపేస్తున్నారు ప్రతిరోజు. హోసన్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళమే భద్రంగా ఉన్నాం, కానీ బయట ఎందరో పాపం దేవుని కొరకు రోషంగా సేవ చేస్తూ అడవుల్లో, కొండల్లో, పాపం ఎక్కడో గృహల మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించుతున్న వారి శవాలు కూడా ఇంటికి రావట్లా. వారి శవాలు కూడా ఏమాత్రం ఇంటికి రావట్లా. కానీ దేవుని మహాకృప, ఇదిగో ఈ సంఘమైన మనకి ఇంకా శ్రమ రాదని కాదు, వచ్చినప్పుడు నీవు నేను మనం నిలబడాలి. ఆమె నాన్న గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్ ఆమెన్. నిజంగా ఒక దైవ సేవకుడు పాపం సువార్తను చెప్పడానికి అని చెప్పి వెళ్ళాడంట. ఒక దైవజనుడు సువార్తను చెప్పడానికి వెళ్ళి ఆ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆయన పొడుచుకుని, చంపుకుని, కాల్చుకుని తినేశారంట ఆ దైవ సేవకుడిని. అక్కడ నుంచి వార్త వచ్చింది, మీ భర్తని పలానా వ్యక్తులు చంపేశారు, సువార్తకు వెళ్ళాడు కదా, వాళ్ళు చంపేశారు, మీరు బాధపడద్దు అని ఆ విషయాన్ని తెలియపరిచి వాళ్ళు ఫోన్ కట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు పుడితే వాళ్ళ పెద్ద కొడుకుని పంపించిందంట. కొంచెం యవన వయసు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడానికని వాళ్ళ పెద్ద కుమారుని పంపిస్తే వాళ్ళ పెద్ద కుమారుని కూడా పొడుచుకుని, కాల్చుకుని తినేశారంట. రెండో కొడుకును పంపించింది వాళ్ళమ్మ తయారు చేసి, దేవుడి కోసం చచ్చిపోవాలిరా, దేవుడి కోసం నిలబడాలి అని రెండో కుమారుని పంపిస్తే రెండో కుమారుని కూడా చంపేసి కాల్చుకుని తినేశారంట. ఆ ప్రాంతం నుంచి మిషనరీ వాళ్ళు చెప్పారంట, అమ్మా ఇప్పటికే నీ భర్తను కోల్పోయావు, 2 కుమారులు కోల్పోయావు, ఇంక 2 ఉన్నారు, వాళ్ళని పంపించు, మాకు దయచేసి పంపించొద్దు. వాళ్ళు బ్రతికితే బ్రతికారు, సస్తే చచ్చారు, మారు మనసు పొందితే పొందారు అని ఆ మినిస్ట్రీలో ఉంటున్న ఆ వ్యక్తే తెలియపరిచాడంట. కొన్ని రోజుల తర్వాత 3వ వాడిని కూడా మరలా తయారు చేసి ఇంటికాడ వాళ్ళమ్మ సువార్త బాగా నూరిపోసి పంపిస్తే వాడిని కూడా కాల్చుకుని తినేశారు. 4వ వ్యక్తి ఆడపిల్ల, అమ్మా 3 కుమారులు చచ్చిపోయారు, కూతురు ఉంది, దయచేసి కూతురుని పంపించొద్దు. మరలా 4వ కూతురు కూడా సువార్తని వంట పండించి అన్ని అలవాట్లు, సువార్తను గురించిన అలవాట్లు, ప్రభువుని గురించిన అలవాట్లన్నీ తనకి వచ్చేటట్లుగా చేసి వాళ్ళ కూతురుని కూడా పంపించిందట. వాళ్ళ కూతురును కూడా వాళ్ళు పొడిచి చంపి కాల్చుకుని తినేశారు. ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ శవాలను ఎక్కడే కాల్చుకుని తిన్న తర్వాత మిగిలిపోయిన అస్థిపంజరం ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలన్నిటిని గొయ్యి తీసి పాతిపెట్టి, నీ 4 పిల్లలు చచ్చిపోయారు, నీ 4 కుమారులు, 3 కుమారులు, 1 కూతురు చచ్చిపోయింది, పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది, తొందరపడి నువ్వు రావద్దు, ఇంకెవరిని పంపించొద్దు అని చెప్తే వాళ్ళ భర్త ముందుగానే చచ్చిపోయాడు, ఇంక పిల్లలు కానీ దానికి అవకాశం లేదు. ఇంక ఈ తల్లి ఏం చేసిందో చెప్పనా, ఈ తల్లి బయలుదేరి అక్కడికి వెళ్ళింది. ఈ తల్లి బయలుదేరి అక్కడికి వెళ్తే ఆ తల్లిని కూడా పొడిచి కాల్చుకుని తినేశారు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ 5 యొక్క 6 కదా, పిల్లలు 4, ఆయన ఒక మొత్తం 6 మంది, ఆ 6 యొక్క శవాలు వాళ్ళందరూ తినేస్తే ఆ ఎముకలన్నిటిని, అస్థిపంజరాలన్నిటిని గొయ్యి తీసి సమాధిగా పాతిపెట్టి, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక గొప్ప సువార్త జ్వాల రగిలి ఆ ప్రాంతంలో అందరూ ప్రభు వైపు త్రిప్పబడేదానికి ప్రభు ఒక మార్గాన్ని, ద్వారాన్ని తెరిచిపెట్టాడు. బాగా ఆలోచించండి. ఈరోజు అసలు ఏ రోజు తెలుసా? ఈరోజు ఏ రోజు తెలుసా? ఈరోజు ఏ రోజు? సేవకుల దినోత్సవం ఈరోజు, పాస్టర్ డే ఈరోజు. వేరే వేరే నామకార్థ సంఘాల్లో చాలా ఘనంగా జరుగుద్ది, చాలా ఘనంగా జరుగుద్ది. పాస్టర్ గారిని కూర్చోబెట్టి సన్మానం చేసి, మాకు కావాలని కదా మీకు చెప్తున్న అర్థం అవడానికి, సన్మానం చేసి వారికి కావలసినవన్నిటిని తీసుకొచ్చి వాళ్ళని ఘనపరిచి ఆ ఉన్నతమైన పనులన్నీ చేస్తారు ఈరోజు.
6 చచ్చిపోయిన తర్వాత ఆ ప్రాంతం ఇప్పుడు ఎలాగైపోయిందంటే స్వార్థ జ్వాల మండి ఇప్పుడు ప్రభువుని గురించి ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటిస్తుంది. గట్టిగా ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి ఆమెన్. అక్కడి నుంచి వచ్చిన సేవకుడు అండమాన్లో సువార్త చెప్తా చచ్చిపోయాడు. అక్కడి నుంచి వచ్చిన ఒక సేవకుడు, అండమాన్ ఉంది కదా, ఒక 6-7 నెలల క్రితం అనుకుంటా, 6-7 నెలల క్రితం ఓ దైవ సేవకుడు 19 సంవత్సరాల కుర్రోడు యవనస్తుడిని అండమాన్లో ఆ ప్రాంతంలో ఉంటున్న నరమాంస భక్షులు పొడిచి చంపేసి తినేశారు ఆయన్ని. ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచిస్తే మా కోసం ఒక 6 చచ్చిపోయారయ్యా, మేము ప్రతి ఖండానికి, ప్రతి దేశానికి, ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆ దేశం నుంచి, ఆ ప్రాంతం నుంచి ఒక సువార్థికుడు వచ్చి మన అండమాన్లో సువార్త ప్రకటిస్తా వాళ్ళకి దొరికి చంపబడ్డాడు. ఒక చిన్న విషయం చెప్పనా, మరి నీ ఇంట్లో నుంచి దేవుని సేవ కొరకు ఎంతమంది వస్తున్నారు? నీ ఇంట్లో నుంచి వద్దు, అసలు నీ సంఘంలో నుంచి ఎంతమంది వస్తున్నారు? సేవ కొద్ది అసలు దేవుని పరిచర్య కొరకు ఎంతమంది నడుము కట్టుకుంటున్నారు? ప్రభు కొరకు ఎంతమంది నిలబడగలుగుతున్నారు? దైవజనుడు పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మొదట పాలతో పెంచా, ఇప్పుడైతే వాక్యంతో నేను మిమ్మల్ని పెంచబోతున్నా. దైవ సేవకులకి పలు చోట్ల శ్రమలు, నిందలు, కన్నీళ్ళు, అవమానాలు, అందరిని వదిలిపెట్టి మనల్ని ప్రభు వైపు త్రిప్పటానికి వచ్చాడే. ఈ దైవ సేవకుడిని అందామా అనేది కూడా ఆలోచన కూడా రాదు కొంతమందికి. నిజంగా ప్రభు రాకడ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం గుర్తుపట్టాలి, అన్నిటి అంతము సమీపించింది. ఇప్పుడు సంఘానికి శ్రమ. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం ఒక స్త్రీ ఉంది, ఆమె గర్భమును ధరించింది. గర్భమును ధరించి సూర్యుణ్ణి తన తల చుట్టూ ధరింప చేసుకుని చంద్రుడి మీద తన పాదములను నిలిపి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సంఘాన్ని సాతానుడు దొంగిలించాలని, ఎలాగైనా వీరిని నాశనం చేయాలని, ఈ గర్భములో ఉన్న మగ శిశువుని నేను చంపాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటే, గర్భములో ఉన్న సంఘాన్ని, స్త్రీని ప్రభు కాపాడినట్లుగా రాయబడి ఉంది. సాతానుడు పలు విధమైన శోధనలతో నిన్ను కదిలించాలని చూస్తాడు. కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు పెడతాడు నీకు. కొన్ని కన్నీళ్లు నీకు తెప్పిస్తాడు. అప్పుడు నువ్వేమాత్రం కలవరపడ్డావా వాడికి దొరికిపోతావు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవటం వస్తే బైబిల్ తెరిచి చూడండి. అన్న బైబిల్ వాడండి, బైబిల్ వాడండి, ఫోన్లు వాడద్దు, బైబిలే వాడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదవగా విందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు, ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. పరలోకంలో మరొక సూచన కనబడుతుంది. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను 7 తలలు 10 కొమ్ములు దానికి ఉన్నాయి. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను.
7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. బాగా ఆలకించండి. సంఘము ఎదుటే ఉంటాడు సాతానుగాడు ఎప్పుడు. బాగా ఆలకించండి. సంఘము ఎదుటే ఉంటాడు. సంఘము మధ్యలోనే ఉంటాడు. సంఘం చుట్టూ వాడు ఉంటాడు. ఎప్పుడు ఎవరిని మృంగుదమా, దేవుని సంఘాన్ని ఎప్పుడు మృంగుదమా అనినట్లుగా, దేవుని సంఘాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా అనినట్లుగా, దైవ సేవకుణ్ణి ఎప్పుడు నాశనము చేద్దామా అనినట్లుగా, ఇదిగో ఈ విశ్వాసిని, ఇదిగో ఈ క్రైస్తవుని ఎప్పుడు నాశనం చేద్దాము అనినట్లుగా సాతానుగాడి పని ఏంటంటే ఎప్పుడు సంఘము చుట్టూ వాడు తిరుగుతూనే ఉంటాడు. స్త్రీ ప్రసవించేదానికి ప్రసవ వేదన పడుతుంది. ఆ యొక్క పురుషుణ్ణి, స్త్రీని మింగివేయాలని సాతానుడు పొంచి ఉన్నాడు. పొంచి ఉంచడమే కాదు, వాడు చేస్తున్న పని ఏంటంట, ఆ ఘట సర్పం యొక్క తోకతో ఆకాశంలో ఉంటున్న 3 భాగాలను కిందకు లాగేశాడు. ఇక్కడ మీరు ఒక విచిత్రమైన సంగతి గమనించారా? అక్కడ ఏముంది? మూలవాక్యంలో స్త్రీ గర్భం ధరించింది, తన తల మీద 12 కిరీటాలు ఉన్నాయి, ప్రసవ వేదన పడుతుంది. మరలా 3వ వాక్యానికి వచ్చేపాటికి పరలోకంలో మరొక సూచన కనపడింది. ఘట సర్పం మీద 7 తలలు 12 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు ఉన్నాయి. ఈ ఘట సర్పానికి ఏమాత్రం శక్తి తక్కువ కాదు. దేవుని సంఘానికి ఏమాత్రం శక్తి తక్కువ కాదు. సాతానుగాడికి ఎంత బలమైతే ఉందో దేవునికి అంతకంటే ఎక్కువ ఉంది. దేవునితో సమానంగా వాడికి కూడా బలాన్ని సమకూర్చుకుంటున్నాడు. వాడి బలం ఎవరో తెలుసా? మనం గనక లొంగిపోతే, మనము గనక వాడికి చిక్కితే, మనం గనక సాతాను కబంధస్తాల చేతులు గనక అప్పగించబడితే మనమే వాడికి ఒక బలముగా మారిపోతాం. మనము బలముగా మార్చబడకుండా ఉండాలి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, కష్టాలు వచ్చినా నువ్వు దేవుని మందిరాన్ని దాటిపోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. నిజంగా నువ్వు దేవుని మందిరానికి దూరం అవుతున్నప్పుడల్లా సాతాను గాడికి దగ్గర అయిపోతావు. గుర్తుపట్టు. ఒక్క దినం ఆయన మందిరంలో గడుపుటం 1000 దినాల శ్రేష్టత. నువ్వు ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటే అంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఆశీర్వాదం సంగతి పక్కన పెట్టు, దేవుని కృపకు దూరం అయిపోతావు. సాతానుగాడి కబంధ హస్తములకు అప్పగించబడిపోతావు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని పోలి ఆడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం ఎలాగుండాలి అంటే, గర్భిణీ స్త్రీకి నొప్పులు కలిగిన, ప్రసవ వేదన కలిగిన పొరపాటున సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళకుండా నువ్వు స్థిరపడగలిగితే నా ప్రభు నిన్ను కాపాడునుగాక, నిన్ను కాపాడునుగాక. నిజంగా దేవుని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయని దేవుని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. అవమానం కలుగుతుందని, రోగం వచ్చిందని, బాధ కలిగిందని, ఇబ్బంది కలుగుతుందని, ప్రసవ వేదన ఎక్కువైపోతుందని దేవునికి దూరం కావద్దు. నీకే కాదు శ్రమ, వాక్యం చెప్పే దైవజనుడు కూడా ఎంతో శ్రమ కలుగుతున్నది. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో కలుగుతున్నాయి. మీరు మీ సమస్యను చెప్తున్నారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పగలం? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరు అందరూ వచ్చి అయ్యా మా సమస్య ఇది ప్రార్థన, మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? మీ సమస్యలన్నిటిని ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి మా సమస్యలను దిగమింగుకుని, మీ సమస్యలు అయిపోయిన తర్వాతే దైవ సేవకునికి ఏదైనా సమస్యలు, బాధలు, ఇరుకులు ఉంటే వాటిని దైవజనుడు తెలియపరుస్తాడు.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు సంఘం ఏమాత్రం కలవరపడకుండా జడియకుండా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడును గాక. ఆలోచించండి, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సంఘానికి, ఎన్ని కన్నీళ్ళు వస్తున్నాయి దేవుని సంఘానికి, ఎంత ఇబ్బంది కలుగుతుంది దేవుని సంఘానికి. ఇక రాబోయే రోజుల్లో మీరు చూడండి, నేను చెప్తున్నా ఓ దైవ సేవకుడిగా, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ మాటని మనసులో పెట్టుకోండి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ఇవన్నీ నెరవేర్చబడతాయి. సంఘంలోనికి వస్తారు, ఇప్పటికే కొన్ని సంఘాల్లోనికి వెళుతున్నారు. ప్రార్థన జరుగుతుంటే ఒక పనికి మానుడు తాగి, మొన్న మధ్య తాగి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన జరుగుతుంటే ఆడు పాటలు పాడుతున్నాడు, అన్యులు పాటలు పాడుతున్నాడు, స్వామి శరణం అని మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి ఎంత శ్రమ జరుగుతుందో తెలుసా? ఎన్నో ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇలాంటి స్వేచ్ఛ అనేది ఇక ఉండదు. ఇలా ఆరాధించే అవకాశాలు ఉండవు. వాక్యం చెప్పే దైవ సేవకులు ఇక మీద ఉండరు. ఆ రోజు దైవజనుడైన పౌలు గారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి స్వార్థని చాటుగా ఎలా ప్రకటించాడో అట్టి రోజులు మరలా రాబోతున్నాయి. అలనాడు పౌలు శీలలు స్వార్థని ప్రకటించుతున్నప్పుడు వారిని చంపకుండగా పేతురుని ఎలాగైతే దాచిపెట్టారో, దైవ సేవకులు కూడా దాచిపెట్టే రోజులు రాబోతున్నాయి. ఇంటి మీద దేవుని వాక్యం ఉన్నా, ఇంటిలో దేవుని గురించి వినబడుతున్నా వెలివేసే రోజులు రాబోతున్నాయి. యేసు ప్రభు ఆ రోజు అద్భుతం చేసి వెళ్ళిపోతుంటే కళ్ళు లేనోడికి కళ్ళు తెరిపించాడు. గ్రామంలోనికి వెళ్ళాడు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఒరే నీ కళ్ళెట్టో చేయరా? యేసు ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు. నేను వెళతా ఉంటే ఆయన దారి మార్గంలో వెళతా నా కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది అని గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే గ్రామంలో ఉన్న వారందరూ ఏం చేశారు? నోరు మీరా అని మాట్లాడారు. మీ అమ్మ నాన్న పిలవమంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, అయ్యా వీడు నా కొడుకే యేసు ప్రభు తెప్పించాడని మాట్లాడారు. కానీ నమ్మలా. అప్పుడు ఏం జరిగింది? కొన్ని రోజుల తర్వాత వాడిని ఊరిలో నుంచి వెలివేసి పంపించేశాడు. నువ్వు యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు చేశాడని చెప్పుకునే అవకాశం ఇప్పుడే. మరి కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభు అనే మాట వస్తే నిన్ను వెలివేస్తాడు. నేను మాట్లాడితే నన్ను వెలివేస్తారు. భయంకరమైన దినములు రాబోతుంది సంఘానికి. స్టెఫెన్ ఏం పాపం చేశాడండి? అక్రమ సంబంధాల్లో ఉన్నాడా? ఏదైనా అపవిత్రమైన కార్యక్రమం చేశాడా? సువార్త ప్రకటించాడు. స్టెఫెన్ ఏం చేశారు? పాలిచ్చు దైవ సేవకుడు ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఇవన్నీ ఏదో మనం చదువుకోవడానికి కాదు, రాబోయే దినాలు ఇవన్నీ జరగబోతున్నాయి భూమి మీద. నీకు అన్ని అనుకూలత ఉన్నప్పుడే, ప్రభు నీకు నాకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని వాక్యాన్ని ధారాళంగా చదవండి, దేవుని మనసారా స్తుతించండి, దేవుని మనసారా సంతోషపరచండి. ఈ స్తుతి, ఈ ప్రార్థన మనకి శక్తిని ప్రసాదించును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులెత్తి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. అవకాశం ఉన్నప్పుడే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాబోయే రోజులు వీటిని రానివ్వరండి, వీటిని మాట్లాడినెవరు. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులు ఏంటి? ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, క్రైస్తవులందరూ యెరూషలేముకి వెళ్ళిపోవాలి. మాట్లాడారా లేదా? అని మీకు తెలీదా? ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, క్రైస్తవులందరూ యెరూషలేముకి వెళ్ళిపోవాలి. ఇలా మాట్లాడితేనే కదా మనోళ్ళు బంధువులు సమ్యులు అవి చేసి
ముస్లిం సహోదరులు, క్రైస్తవులు అందరూ కూడుకుని మేము ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో చేస్తాం, మేము పాకిస్తాన్కి బాగుని వాళ్ళు, మేమేమో ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో చచ్చిపోతామని క్రైస్తవులు మాట్లాడితే కదా కొంచెం ఆగింది. ఇక రాబోయే దినాలలో మరలా ఇవన్నీ ప్రారంభమవుతాయి. క్రైస్తవుడిని క్రైస్తవుడిగా బ్రతకనివ్వరు, విశ్వాసిని విశ్వాసిగా బ్రతకనివ్వరు, సేవకుని సేవకునిగా బ్రతకనివ్వరు, పొడిచి చంపేస్తారు. ఒకవేళ ధైర్యంగా డైరెక్ట్గా ఒకవేళ బహిరంగంగా మాట్లాడితే చంపేస్తారు. ఎంతోమందిని అడిగా కోటాలు పెట్టుకోండి, కోటాలు పెట్టుకోండి, కోటాలు. ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా మా ఇంట్లో కుదరదు, ఉపవాస ప్రార్థన నేను పెట్టండి. ఏమో భయం, కరోనా ఎక్కడ వచ్చిందో. నిజం, అవకాశం ఉన్నప్పుడేమో 500 డబ్బులు అయిపోతాయి. కోడి మాంసం పెట్టాలి అందరికీ. నేను 2 సంవత్సరాల 1 నెల అవుతుంది ఇక్కడికి వచ్చి, 2 సంవత్సరాలు 1 నెల అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి అడిగా, కూటం పెట్టుకోయ్యా. ఒక ఆవును అడిగా, కూటం పెట్టమ్మా మీ ఇంటికాడ. కొంతమందిని అడిగా, మీ ఏరియాలో కూటం పెడదామని. అన్న కూటం పెట్టాలి కానీ అందరికి భోజనాలు పెట్టాలి, డబ్బులు అయిపోతాయి. సస్తే ఎత్తుకెళ్తావు మొత్తం? ఏమన్నా సచ్చావనుకో ఎత్తుకెళ్తావా? రూపాయి బిళ్ళ నెత్తి మీద పెడతారు అంతే. రూపాయి బిళ్ళ ఒకటి నెత్తి మీద పెడతారు అంతే. అవకాశం ఉన్నప్పుడేమో వాడుకోరు, ప్రభు సమీపంగా ఉన్నప్పుడేమో ఆయనకి భయపడరు. ఇగో అన్నిటి అంతం సమీపిస్తుంది. ఇగో ఈ చివరి క్షణాల్లోనైనా నీవు మారి ఎన్ని బాధలు, శ్రమలు, కన్నీళ్ళు, ఇబ్బందులు కలిగిన దేవుని సంఘంలో నిలబడి చూడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పుడు సాతాను గడి పని ఏంటి అమ్మా? అక్కడ ఏముంది? వాడి తోకతో 3 భాగాలు లాగేశాడంట. కాలుతో చూడండి, కొంతమంది విశ్వాసులు ఆగిపోయారు, కరోనా ఉందని భయం కాదు, టైం ఎక్కువైపోయింది, వాక్యం పాస్ గారు టైం ఎక్కువ చెప్తాడని భయంతో ఆగారు. కొంతమంది ఏమో షుగరు, బీపీ అనే భయంతో ఆగారు. కొంతమంది ఏమో ఏం పోతాలే, అబ్రాం గారు లైవ్ వస్తుంది, వెసిలి గారు లైవ్ వస్తుంది, నా ప్రాణమా తిను తాగు సుఖించు. మా ఆయనేమో వాక్యం చెప్తుంటే వీళ్ళు బొచ్చు అంటారు కదా, పల్లెల్లో అన్నం పెట్టుకుని తింటుంటారు అని. మొన్న ఒకళ్ళు చూసా నేను వెళ్ళి, మా అబ్రాం గారేమో వాక్యం చెప్తున్నాడు, వీళ్ళ పల్లెల్లో అన్నం పెట్టుకుని తింటున్నారు. ఈ మందిరంలో అయితే అలాంటి అవకాశాలు ఉండవు కదా. అందుకని శుభ్రంగా లైవ్ ఆన్ చేసుకోవటం, కూర్చోవటం, వినటం మంచిదే కాదన్నా, కానీ దేవునికి ఒక ప్రాధాన్యత, దేవునికి ఒక విలువ, దేవునికి ఒక మర్యాద ఇవ్వాలి. ఇక రాబోయే రోజుల్లో ఏవి ఉండవు. ఇప్పుడు తోకతో కొంతమందిని లాగితే, కొంతమంది చూడండి, మీ పక్కన కూర్చునే వాళ్ళు చాలామంది రావట్లేదు. చూడండి ఎందుకు రావట్లేదు? సాతాను గడు కొంతమందికి ఏదో శ్రమ, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక కన్నీళ్ళు, ఏదో ఒకటి. కొంతమందికి ఈగో పెడతాడు, నిన్ను పిలిస్తే ఈగో తగలేయా, నేను విలవలేదుగా పొమ్మాకు, నేను పిలిస్తే సాతాను గడు పెడతాడు, నేను విలవలేదుగా. నేను మొన్న ఈ మధ్య ఒకరిని చూసా, అంతకుముందు నెలలో ఒకరిని చూసా. పాపం ఆయన చచ్చిపోయాడు, ఆయన కాలుస్తున్నారు. కాలుస్తే ఏం చేశారు చెప్పనా? పంచదార గిరాటేస్తున్నారు. ఒక వ్యక్తిని కాలుస్తూ ఉన్నారు, పంచదార గిరాటేస్తున్నారు. నాకు అర్థం కాలే, అన్న పంచదార వేస్తున్నారు ఏంటని అడిగా. అడిగి కొవ్వు పట్టింది, ఆ కొవ్వు మొత్తం కరగాలంటే నేను మీరంతా అక్కడ చూస్తున్నారు, ఎప్పుడు చూడలేదా కాల్చే వాళ్ళని? నేను చూసా. పంచదార గిరాట్ వేస్తే పెళ్ళ అంటే కాలిపోతాడు మనిషి. చివరికి ఒక గుప్పిడి బూడిద మిగిలిందండి, ఎముకలు కూడా లేవు, గుప్పిడి బూడిద మిగిలింది. దేనికి? మనకి చస్తే మిగిలేది బూడిద కొంచెమే, కాలిస్తే మిగిలేది బూడిద కొంచెం, పాతి పెడితే నెల తర్వాత చూస్తే మా ఉంటే ఎముకలు 1 కిలోనో ఏముంటాయి. ఇలా అంటాడు కదా కీర్తనాకారుడు. ఏమంటాడు? మన బ్రతుకంట నీడ వంటిదంట, మన బ్రతుకు నీడ వంటిది, వెళ్ళిపోతున్న నీడ వంటిది మన బ్రతుకు.
గాలిలో వెళ్ళిపోతున్న ధూళి వంటిది మన బ్రతుకు. ఉదయాన్నే మొలిసి ఎండ పడంగానే వాడిపోయే బ్రతుకులు మనవి. దేనికి? నేను 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 అనేది ఎందుకు? చస్తే ఏమి ఎత్తుకెళ్తాం? ఏమి ఎత్తుకెళ్దాం. మనం ఏమై ఉన్నాం అది దేవుని కృపయ్యుండును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. మనం ఏమి ఎత్తుకెళ్ళాం, ఏమి పొరపాటుని ఏమి ఎత్తుకెళ్ళాం. కొంతమందికి ఏమో ఇగో, మా ఇంటికి రావాలి, ఆయన మమ్మల్ని పిలవాలి. నేను రాను, నేను పిలవను, నాకున్న అలవాటు. నేను రాను, పిలవను. రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? అయ్యా ఆయన పిలవలేదు, మమ్మల్ని రమ్మనలేదు అని అంటావా? అప్పుడేమంటాడు ప్రభు? అప్పుడేమంటాడు ఆయన? నువ్వు సామ్యాలను చూసి వచ్చావా? నన్ను చూసి మందిరానికి వచ్చావా? సామ్యాల పాస్టర్ని చూసి వచ్చావా, లేకపోతే నన్ను చూసి వచ్చావా అని అడుగుతాడు ప్రభు. ఎంత ఇగోనో కొంతమందికి. ఏముండదండి, ఏముండదు. అసలు చచ్చిపోతే మన పక్కన ఉన్నవాడు పొరపాటున మన పక్కనే ఉండడు. మనతో రాసుకుని పూసుకుని తిరుగుతారు చూడు. మనం చచ్చిపోయామనుకో మన పక్కనే ఉండరు అసలు. ఆడవాళ్ళు కొంచెంసేపు ఏడుస్తారు, మగవాళ్ళు ఏమో కొంచెంసేపు ఏడ్చి ఎమ్మటే వాళ్ళు చేసే పని ఏంటి? కొలత కొలుస్తారు. కొలత కొలిసి 5.3 ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు, అంతలా ఉన్నాడు, పెట్టి వాళ్ళు పెట్టి తెచ్చి పెడతారు. ఆడవాళ్ళేమో ఏడుస్తుంటారు. మా ఉంచితే 1 లేదా 2, ఇంకా డబ్బులు ఉండి కొంచెం ఎక్కడి నుంచి దూరం నుంచి రావాలంటే 3 రోజులు ఉంచుతారు. ఆ తర్వాత ఒప్పుకోరు, లేపేస్తారు. తీసేయండి, కంపు కొట్టేస్తుంది బాడీ అని చెప్పి పంపించేస్తారు. దేనికి మనకి పట్టింపు? ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా సరే నువ్వు యేసయ్య కొరకు నిలబడి చూడు. నా యేసయ్య నీకు పరలోకులు ఇంటిని అనుగ్రహించునుగాక. దేవుని ఎదుట నువ్వు కనుక ఓపికతో ఎదురు చూడగలిగితే, ప్రార్థనతో స్వస్థ బుద్ధితో కనుక నువ్వు ఉండగలిగితే, పరలోకంలో ప్రభు నీకు ఒక మంచి ఇంటిని కలుగు చేయునుగాక, నాకొక ఇంటిని అనుగ్రహించునుగాక, మనల్ని ఆయన ఎదుట నిలవబెట్టుకునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా నా మాటలు వినండి. ఇక రాబోయే రోజుల్లో మీ ఇంటి దగ్గరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు. 666 నెంబర్ ముద్ర ఉంటేనే రేషన్ కార్డు ఉంటుంది. ఇక మరికొన్ని రోజుల్లో 666 ముద్ర వచ్చేస్తుంది, అమలు చేయబడిపోయింది. ఇప్పటికి ఆల్రెడీ చైర్లన్నీ వేసి ఒక చైర్ మాత్రం రిజిస్ట్రేషన్ చేయబడిందంట. 666 నెంబర్ ముద్ర సింహాసనం ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయబడింది. ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ గారు వాళ్ళ అల్లుడు పేరు ఏం పేరు తెలీదా? నాకు కూడా తెలియదు, దేవుని స్తోత్రం. వాళ్ళ అల్లుడికి రిజిస్ట్రేషన్ చేయబడింది. ఇప్పుడు అతనే ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు ఇశ్రాయేలు అందరూ చెదిరిపోయారు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా? అమెరికా దేశం, ఇతర దేశాలన్నీ కలిసి ఒక సమాధానానికి వచ్చి ఒక సమాధానకరమైన నిబంధన చేసుకుని చెదిరిపోయిన యూదులందరూ మరలా మందిరానికి రావటానికి అన్నిటిని సిద్ధపరచుకున్నారు. ఇప్పుడు యెరూషలేములో దేవాలయాన్ని పడవేసి మసీదు కట్టారు కదా, అదే స్థలంలో మందిరం కట్టేదానికి స్థలాన్ని కూడా ఇచ్చిపెట్టారు. అంత సమాధానకరంగా అయిపోయింది. 3 గంటల్లో మందిరం కట్టేదానికి, 3 గంటల్లో మందిరం కట్టేదానికి అన్నిటిని తయారు చేసి పెట్టేశారు. ఇప్పుడు ఈరోజు నేను ఆ లింక్ పెడతాను, మీరు చూడండి. ఈరోజు ఆ లింక్ పెడతాను. అక్కడ చేస్తున్న పనిముట్లన్నిటిని వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతాను, మీరు చూడండి. అన్నిటినీ సమకూర్చారు. కానీ ఇప్పుడు యూదులు ఏమంటున్నారు తెలుసా? ఈ స్థలం మాది, ఈ స్థలం మాది. మా పూర్వీకుడైన సొలొమోను గారు కట్టిన మందిరం ఇది, దావీదు గారు సమకూర్చిన స్థలం ఇదంతా, ఇది మాది, మీరు వెళ్ళిపోవాలి, మేము పడేస్తాం మీ మందిరాన్ని అని ఇప్పుడు మరలా గొడవలు జరగటానికి సిద్ధమైపోతుంది. ఎంత శ్రమో తెలుసా సంఘానికి ఇప్పుడు. అసలు ఎక్కడో రథం తగలబడితేనే ఇంత జరిగితే ఇప్పుడు అక్కడ పడేస్తున్నారు, పడేసి మన మందిరం కడతారు. ఇప్పుడు ఎంత గొడవ జరిగిద్ది, ఎంత జన నష్టం జరుగుతుంది.
ఎంత ఆస్తి నష్టం కలుగుతుంది, ఎన్నో ఇబ్బందులు కలగబోతున్నాయి. అయినా నువ్వు దేవుని కొరకు నిలవబడాలి. ఆమె నన్ను గట్టిగా, నువ్వు దేవుని కొరకు నిలబడాలి, నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు సేవకులకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి. అయినా వీటిలో నిలబడాలి. ఏ సేవకుడు, ఏ క్రైస్తవుడు, ఏ సంఘం నిలబడిందో ఆ సంఘం ప్రభు రాకడలో చేర్చబడును గాక. ఇప్పుడు ఈ శ్రమకి ఏం జరిగింది? మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ శ్రమకి ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 10వ వాక్యం. 24వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం. అప్పుడు మహాశ్రమ కలుగును, అప్పుడు మహాశ్రమలు కలుగుతాయి గనుక మీరు పారిపోవటం చలికాలంలోనైనా విశ్రాంతి దినమందైనను సంభవింపకూడవలెనని, విశ్రాంతి దినమప్పుడైనా సంభవింపకుండా ఉండాలని ప్రార్థించుడి, ప్రార్థన చేసుకోండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును, లోక ఆరంభం నుంచి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల, ఆ దినము తక్కువ చేయబడని ఎడల తప్పించుకొనడు, ఏ శరీరియు తప్పించుకోలేడు. నిజంగా ఆ రోజులు చలికాలంలో కానీ ఆదివారం కానీ రాకుండా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మనకి ఈ చలికాలమే వస్తుందని చెప్పను, ఇప్పుడే రావచ్చు కూడా చెప్పలేము. రాకడ అనేది ప్రభు తండ్రి ఆధీనంలో ఉంది, కానీ దేవదూతలకైనా యేసు ప్రభుకైనా భూమి మీద ఉంటున్న ఎవరికి తెలియదు. అయితే ప్రభు అంటున్నాడు, చలికాలం అప్పుడైనా విశ్రాంతి దినం అప్పుడైనా రాకుండా చూసుకోండి. భూమి మీద ఇప్పుడు వరకు కలిగిన శ్రమలన్నిటికంటే కూడా గొప్ప శ్రమ రాబోతుంది. ఈ శ్రమలు కనుక తక్కువ చేయబడకపోతే ఏ క్రైస్తవుడు తప్పించుకోలేడు, ఏ విశ్వాసి తప్పించుకోలేడు. ఇప్పుడు జరిగేది ఏంటి? కొంచెం అదే అధ్యాయంలో చదివితే చాలామంది కొండలకు పారిపోతారు, కొండలకు వెళ్ళిపోతారు, అడవులకు వెళ్ళిపోతారు, అరణ్యానికి వెళ్ళిపోతారు. మనిషి తిరగని ప్రాంతం ఏదుందో చూసుకున్నాడికి వెళ్ళిపోతారు. ఎవరో యేసు ప్రభు కొరకు బ్రతుకుతాము, శ్రమలు అనుభవిస్తామన్న వాళ్ళు పారిపోతారు. లేదు, మాకు యేసు ప్రభు వద్దు, మాకు రేషన్ కార్డులే ముఖ్యం, యేసు ప్రభు వద్దు, మాకు ఇది చాలు, యేసయ్య వద్దు, మాకు ఇది కావాలి అని అనుకున్న వాళ్ళు పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ శ్రమ రాదు, వాళ్ళు ఏది కావాలంటే అది అన్నీ ఫ్రీయే, డోర్ డెలివరీ అనమాట, ఇంటికి తీసుకొచ్చేస్తారు, అన్నీ ఫ్రీ. కానీ కష్టపడేవారు, ప్రభు కొరకు నిలబడేవాళ్ళు, దేవుని సంఘం, దేవుని రాకడ కొరకు కష్టపడే వాళ్ళకి మాత్రమే శ్రమలు, ఇబ్బందులు, కన్నీళ్లు జరుగుతాయి. వీళ్ళు అడవుల్లోకి, కొండల్లోనికి, గృహల్లోనికి, మనిషి తిరగని ప్రాంతాలకి పారిపోతుంటే శ్రమలు ఎక్కువైపోతాయి. పరిగెడుతున్న వెనకాల వచ్చి చంపటం, పడవటం. ఈ ముద్ర వేయించుకుంటే నేను వదిలేస్తాం కదరా, పెట్రోల్ ఫ్రీ, డీజిల్ ఫ్రీ, నీకు అన్ని ఫ్రీ రా బాబు, 662 ముద్ర వేయించుకోరా బాబు, నీకు అన్ని ఫ్రీ అని మాట్లాడతారు. ఒకవేళ మాకేమి వద్దు, ప్రభువే కావాలంటే ఎన్నో శ్రమలు అనుభవించాలి. అందుకనే ఒక చోట ఇలా రాయబడి ఉంది, నేను కూడా ప్రభువుని అడుగుతున్నా, ప్రభువా నీ రాకడ ఒక రోజు ముందు వచ్చేటప్పుడు చంపే, నీ రాకడ రేపు వచ్చిందంటే రాత్రికే నన్ను తీసుకెళ్ళిపో, లేదా రాత్రికి వచ్చిందంటే ఈరోజు ఉదయాన్నే తీసుకుని వెళ్ళిపో. ఇలా అంటాడు. బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారే ఎంతో శ్రేష్ఠులని, మేలని రాశాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ శ్రమలు ఏమీ ఉండవు. అట్లాగని పొడుస్తున్నప్పుడు కోసుకున్నారు అనుకుని నరకానికి పోతారు. ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రభు దగ్గర నుంచి రావాలి మరణం, ప్రభువే అనుమతించాలి. నిజంగా ఇలా రాయబడి ఉంటుంది, మీకంటే కాలము ముగించిన వారే మేలని ఒక మాట వాడతాడు. వాళ్ళకి ఇలాంటి శ్రమలు, నిందలు ఎలాంటివి తెలియదు. వాళ్ళకి నెమ్మదిగా విశ్రాంతిలోకి వెళ్ళారు, కూర్చున్నారు. అబ్రాం పాష గారు మొన్న మధ్య ఒక మాట చెప్పాడు, నేను విన్నా. అన్నకు కలిగిన బాధను బట్టి అబ్రహాం పాష గారు పండుకున్నారంట. పండుకుంటే దర్శనం వచ్చింది. దర్శనంలో ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళిపోతే
అక్కడ ఉంటున్న దేవదూతలు వాళ్ళంతా, పాస్టర్ ఎందుకు వచ్చావు నువ్వు, అప్పుడే నీ సమయం ఇంకా అవ్వలేదు, ఎందుకు వచ్చావు? నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సంస్థ నడిపించడం కొంచెం కష్టంగా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, యేసన్న గారిని కలుద్దామని వచ్చాను, కొంచెం ఆలోచన చెప్తాడని చెప్పని అన్నాడంట. నువ్వు ఇక్కడికి రాకూడదు, నీ సమయం కావలేదంటే, లేదు నేను కలవాలని వచ్చాను, యేసన్న గారిని కలుస్తాను, కొంచెం ఈ సంస్థలో కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకేమో కొంచెం అర్థం కావట్లేదు, ఆయన స్థాపించిన వ్యక్తి కదా, ఆయన కట్టిన వ్యక్తి కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, కొంచెం ఆలోచన తీసుకుందామని వచ్చాను అని ఆయన బాధపడుతుంటే దర్శనంలో ప్రభు దగ్గరికి వెళ్ళాడంట, పరలోకానికి వెళ్ళాడంట. అబ్రాహాము చెప్పిన మాట చెప్తున్నా. వెళ్ళిన తర్వాత అన్నిటిని చూశాడంట. చూసిన తర్వాత అక్కడ సంతోషకరమైన ప్రదేశం, ఆ తర్వాత రోదనతో కూడిన ప్రదేశం అన్నీ ఉన్నాయంట. యేసన్న గారి దగ్గరికి వెళ్తే యేసన్న గారు అడిగాడంట, ఏంట్రా అబ్రాహాం వచ్చావు ఏంటి? అయ్యా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం నాకు అర్థం కావట్లేదు, నాది చిన్న వయసు అయిపోయింది కదా, నాకు కొంచెం అర్థం కావట్లేదు, ఒకవేళ నేను నడిపిస్తున్నా సరే కొంతమంది నా నడిపింపుకి లోబడట్లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, అయినా నేను నీకు కాదు, దేవుడే నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు త్వరగా వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో, నీ సమయం ఇంకా రాలేదు అని పంపిస్తే యేసన్న గారితో ఉండి ఆయన చూశాడంట. యేసన్న గారు ఒక విశ్రాంతిలో ఉన్నారంట. యేసన్న గారితో మాట్లాడటం, చూడటం, కలవటం ఇవన్నీ జరిగాయి. కిందకు వచ్చాడు. మీరు విన్నారా? ఆయన చెప్పిన వాక్యం విన్నారా లేదా? ఒరే విన్నారా లేదా? నేను ఈరోజు పెడతా, అది కూడా పెడతాను, వినండి. మరి ఏం వింటున్నారో అర్థం కాల, రోజు వింటున్నారు, మరి ఏం వింటున్నారో అర్థం కాల. మైండ్లో పడిపోవాలి, ఒక్కసారి వింటే మైండ్లో పడిపోవాలి. యేసన్న గారు అన్నాడంట, కిందకి వెళ్ళిపో అబ్రహాం, నీ సమయం ఇంకా రాలేదు, సమస్తని కొంచెం భరించి నడిపించాలి నాన్న, ఏం కాదు, నీవు ఇప్పటికే ఈ 10 ఏళ్లకి ఇంత బాధపడితే నేను 45 సంవత్సరాలు నడిపించాను రా సమస్తని, నేను ఎన్ని బాధలు పడి ఉంటాను, మా చెల్లి ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది మేరక్క, ఏవి కాదు, దేవుడు నీకు ఆలోచన చెప్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అని పంపిస్తే మరలా దిగి ఆ దర్శనంలో నుంచి మరలా తన దేహంలోనికి వచ్చి తిరిగి లేచి ఈ వాక్యాన్ని యూట్యూబ్లో ఉండేటట్లుగా పెట్టాడు అబ్రహాం పాస్టర్ గారు. నిజంగా ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టం, కన్నీళ్ళు ఎన్ని జరిగినా నువ్వు నిలబడి చూడు, నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, నా ప్రభు నిన్ను తన రాకడలో నిలబెట్టునుగాక. 3 విషయాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. దేవుని మహాకృప నాకు తోడుగా ఉండే ఆలోచన చెప్తే డిసెంబర్ నెల వరకు ఈ అధ్యాయం గురించే చెప్తా, వేరే అధ్యాయాలకు వెళ్ళను. ఈ 24 అధ్యాయంలో డిసెంబర్ నెల వరకు చెప్తా, ఇంకా చాలా విషయాలు ప్రభు రాకడ గురించే. నిజంగా అన్నిటి అంతు సమీపిస్తున్న ఈ చివరి దినాల్లో ఒకటి, మిద్దె మీద నుంచి అనగా ఆత్మీయతలో నుంచి లోకంలోనికి దిగకూడదు. 2వ విషయం చెప్పాను, ఏంటది? పొలములో నుంచి ఇంటికి అనగా దేవుని సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. 3వ విషయం చెప్తున్నాను, గర్భిణీ స్త్రీలు అనగా సంఘంలో ఉంటున్న విశ్వాసులకు ఇప్పుడు శ్రమలు కలుగుతాయి. ఇక రాబోతున్న దినాల్లో దైవ సేవకులకి శ్రమలు కలుగుతాయి. ఇవన్నీ కలుగుతున్నప్పుడు నీవేమాత్రం కలవరపడి పడిపోయిన వాళ్ళని చూడకూడదు. ఇప్పుడు తోకతో లాగింది, మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి, ప్రకటన గ్రంథంలో మనం చదివిన వాక్యంలో తోకతో లాగినప్పుడు కొన్ని దోతలు కూడా వచ్చేసాయి. సాతానుగాడు 3 భాగాల్ని తన తోకతో లాగాడు కిందకి, ఘట సర్పం లాగినప్పుడు తనతో కూడా కొన్ని దూతలు కూడా కింద పడిపోయాయి, కొన్ని దేవదూతలు కూడా కింద పడిపోయాయి. ఇప్పుడు పడిపోయిన వారిని చూసి నువ్వేమాత్రం కలవరపడకూడదు. నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని కొరకు రోషంగా నిలబడాలి. అలా నిలబడితే నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. ఒక యుద్ధం జరిగెను. మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఇప్పుడు సర్వలోకాన్ని
మోసపుర్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల అపవాదని సాతానని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడవేయబడి అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు దాని దూతలు కూడా దానితో కూడా పడదోయబడ్డారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం అంతా క్రీస్తుది అయిపోయింది. బాగా వినండి. ఇప్పుడు సాతానుగాడు మాత్రమే కాదు, వాడితో కూడా వాడి దూతలు కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ దూతల పని ఏంటి? ఇప్పుడు కొంతమంది మనుషుల్లో కొన్ని దూతలు ఉంటాయి, మనుషుల్లో కొన్ని దూతలు ఉంటాయి. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి ఒకసారి చెప్పమంటారా? నన్ను ఇప్పుడు ఆపమంటారా? చెప్పండి, మీ ఇష్టం. చెప్పమంటారా? ఒకసారి గట్టిగా చెప్పండి, చేతులెత్తి. మరి టైం 1:30 అయింది, అందుకే అడుగుతున్నా. చెప్పమంటారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని వచ్చి అక్కడే అడు కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడు, అతను ఒక దూత అనుకుందాం. నువ్వు దూతవి, నువ్వు దేవదూత అనుకుందాం. వాడు ఒక దేవదూత, వాడు పడవేయబడిన అట్లా అనుకుందాం, ఊరికే అర్థం అవటానికి. ఇప్పుడు పడవేయబడిన దూతల పని ఏంటి? ఘట సర్పం కాకుండా, బాసు కాకుండా మరికొన్ని 00 బాసులని పడిపోయింది. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే, ప్రతిరోజు ఏం చేస్తాడంటే సాతానుగాడు, అక్కడే రాశాడు, మనం ఇప్పుడు చదివాం. ఏం చేస్తాడు? ప్రతిరోజు ఫిర్యాదు చేస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి నేరాలు మోపుతాడు. ప్రతిరోజు ఈ సాతానుగాడి పని ఏంటంటే, దేవదూతలు పరలోకం నుంచి భూమి మీదకి దిగి నీ స్తుతి, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ నైవేద్యాన్ని ఎత్తుకుని ఎలాగైతే వెళుతున్నాయో, సాతానుగాడి పని కూడా ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడి డ్యూటీ ఏంటంటే మనం చేసిన వాటిలన్నిటిని ప్రభు దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు ప్రభు సాతానుగాడు ఒక ప్రక్కన నిలబడితే ఈ చిన్న చిన్న పిల్ల సైతాలు ఏం చేస్తాయంటే, ఈ పిల్ల సైతాలు వెళ్ళి ప్రభువుకి చెప్తుండే, ఇదిగో ఆడు నీ కొడుకు అన్నావుగా, నీ రక్తం చేత కడగబడినాడు అన్నావుగా, ఓం ప్రద నుంచి సంఘంలో ఉన్నాడని చెప్పావుగా, అడుగుడు ఏం చేస్తున్నాడు? నా కూతురు నా కూతురు నా కూతురు అన్నావుగా యేసయ్యా, నీ కూతురు చూడు ఏం చేస్తుందో. ఇప్పుడు సాతానుగాడి పని ఏంటంట? ఏం చేస్తాడంట? నేరారోపణ, ఫిర్యాదు చేస్తాడు. ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ కొడుకు అంటున్నావుగా, నీ రక్తం చేత కడగబడ్డాడు అన్నావు, మరి అడు చూడు ఏం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకి శ్రమలు నిందలు వచ్చినప్పుడు మందిరాన్ని మానేసి ఇంత భక్తిగా ఉంటే నాకు వచ్చినాయి అని చెప్పి లోకంలో పడిపోతాం. ఒకవేళ దైవ సేవకుడిని పిలవచ్చు, పిలవకపోవచ్చు. నీ తోటి విశ్వాసులను పిలవచ్చు, పిలవకపోవచ్చు. నీవు రావాలి, కానీ ఎవరో పిలవలేదని కనుక నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, కొన్ని రోజులకి మొహం చూపించుకోవడానికి నామోషి కలిగి నువ్వు రావు దేవుని దగ్గరికి. ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ టైంలో ఇదిగో ఇదిగో నీ కొడుకు అన్నావుగా, వాడు చూడు ఏం చేస్తున్నాడు. నీ కూతురు అన్నావుగా, ఏం చేస్తుందో చూడు. నువ్వు చేసే పాపిష్టి పనులన్నీ సాతానుగాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకుంది, నీళ్ళలో మునిగింది, ఇక ఈ మీదటి ఏమి చేయను, ఇగో దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా బతుకుతానని తీర్మానం చేసి, ఈ పనికి మాలిన చూడు ఏం చేస్తుందో. ఈ పనికి మాలినోడు చూడు ఏం చేస్తున్నాడో. నీ మీద ఫిర్యాదు చేసేది ఎవడో తెలుసా? సాతానుగాడు చేస్తాడు. ప్రతిరోజు వెళ్ళి సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. కనుక నీవు ఆ ఫిర్యాదులో పడి దేవునికి దూరం కాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటి తెలుసా? అందుకే పేతురు రాసిన పత్రికలో ఏవాడాడు? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఇప్పుడు ప్రతిరోజు విశ్వాసి ప్రార్థన చేస్తుండాలి. నీ భర్తను తిట్టావనుకో, వాడు డైరెక్ట్గా పోతాడు, ఇదిగో రక్తం చేత కడగబడింది, అలా ఆయన తిట్టింది. పోతాడు వాడు, ఇదిగో రక్తం చేత కడగబడ్డాడు, అలా ఆవిడ తిట్టాడు. రక్తం చేత కడగబడింది, వాళ్ళ భార్య మీద అనుమానం, ఇదిగో ఈమెకి భర్త మీద అనుమానం. ఈ విషయాలన్నిటినీ సాతానుగాడు తీసుకుని వెళ్ళి చెప్తాడు.
వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు అనుకో, నీకు అనిపించింది అమ్మో పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, ఇక నేను మందిరానికి వెళ్ళినా సరే ఎక్కడో వెనక శివర్లో కూర్చోవాలి, పాస్టర్ గారికి ఎదురుగా కనపడకూడదు, కనపడ్డామంటే ఆయన అనే మాట నాకు తగులుతుంది, దూరంగా కూర్చో అని అనుకుంటాం. ప్రభు చెప్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోగలిగితే నా దేవుని ఎదుట నీవు నిలవబడదు గాక. ఈ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? పడద్రోయబడిన ఆత్మ ఏం చేస్తుందో చెప్పనా? నీ దగ్గరికి దేవుడి దగ్గరికి ప్రతిరోజు తిరుగుతూనే ఉంటుంది, వెళ్ళి చెప్తానే ఉంటుంది, ప్రతిరోజు చెప్తానే ఉంటుంది. కావాలంటే మీరు చదువుకోండి, జకర్యా పుస్తకంలో ఇలా రాస్తాడు, చచ్చిపోయిన యెహోషువను గురించి దేవుడు ఇతను నా కుమారుడు అని తీసుకెళ్తుంటే సాతాను మాత్రం ఇతడు నావాడు అని మాట్లాడతాయి. యోధా పత్రికలో మోషే కూడా చచ్చిపోతే మోషే గురించి కూడా ఇదే జరిగింది. దేవుడేమో నావాడు అంటే సాతానుడేమో కాదు నావాడు. నువ్వు మాట్లాడే ప్రతి పనికి మాలిన మాట, నీకు ఎదురైన శ్రమల గురించి ఒకవేళ నీవు గనక ప్రభువుకి ఒకవేళ ఆయనను పరిశోధన చేయుచున్నాడని అనుకోకుండా తేలిగ్గా చులకనగా గనక నీ శ్రమను గనక తోలనాడితే సాతాను గడిలి ప్రతిరోజు ఫిర్యాదు చేస్తాడు. కనుక పడద్రోయబడిన వ్యక్తులతో కాకుండా నీవు ఆత్మీయులతోనే ఉండాలి, దేవుని ప్రియులతోనే ఉండాలి. అలా ఉండగలిగితే నా యేసయ్య నీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించునుగాక, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించునుగాక, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని రాకడ బహు సమీపం అయిపోయింది. ఈ సమయంలో శ్రమలు వస్తాయి, రాలేదని అనుకోవద్దు. రాబోయే రోజుల్లో జరిగేది అదే. బైబిల్ ఉందా? ప్రతిరోజు చదువు. నీకు చదవటం రాదా? నీ కూతురునో నీ కొడుకును పెట్టుకుని చదువు. ఒక చిన్న విషయం చెప్తూ చూడండి, పనికి మాలిన ఫోన్కే రోజుకి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడుతున్నావు? ఎవరా చిన్న ఆటలు పబ్జీలు అవి ఫ్రీ ఫైర్లు అవి ఆడుతున్నారు కదా. ఏ రోజైనా పిల్లలు ఆడుకుంటుంటే ఆడొద్దని నేను అంటలేదు, ఆడనివ్వండి, ఉండాలి. అదే సమయంలో దేవునికి కూడా విలువ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే కొన్ని రోజులైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచరండి, దీన్ని తగలబెట్టేస్తారు, వాక్యం వినపడనివ్వరు. కనుక నీ పిల్లల్ని నువ్వు ఇప్పుడు సరి చేసుకోవాలి, నీ కుమార్తెల్ని నీ కుమారుల్ని ఇప్పుడు దేవుడి వైపుకి త్రిప్పుకోవాలి. ఇవి గనక ఈ మాటలు గనక నీ వినికిళ్ళు ఉండకపోతే రేపొచ్చే శ్రమలకి కదిలిపోతావు, రేపొచ్చే ఇబ్బందులకి తల్లడిల్లిపోతావు. ఏంటి ప్రభు నన్ను వదిలేసాడని అనుకుంటావు? కాదు, వదిలేసాడు అనేది ఆ సమయం ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ప్రతి చోట ఇబ్బంది జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే ప్రభు రాకడ సమీపం అయిపోయిందని గుర్తుపట్టాలి. ఇప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి, అన్ని అంతము సమీపిస్తుంది కాబట్టి, ఇదిగో గర్భిణీ స్త్రీలకి ప్రసవించే తల్లులకి కలిగే శ్రమ సంఘానికి రాబోతుంది. అదే సమయంలో పాలిచ్చు తల్లులకు శ్రమ రాబోతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపట్టండి, ప్రతి చోట ప్రతి మూల రోజుకొకరు చచ్చిపోతున్నారు, దైవ సేవకులు చంపేస్తున్నారు, విశ్వాసులు చంపుతున్నారు, మందిరాన్ని కాలుస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపట్టండి, ప్రభు దినములు సమీపం అయిపోయాయి. ఈ సమీపం అయిపోతున్న ఈ చివరి దినాల్లో మనలందరినీ తన రాకల్లో చేర్చుకును గాక, ఆయన రాజ్యంలో చేర్చుకున్న గాక, ఆయన స్వాస్థ్యపు భూమిలో ప్రభు చేర్చుకును గాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. మనం అందరం పరలోక రాజ్యంలో కనబడుదుము గాక, దేవుని సింహాసనం ఎదుట కనబడుదుము గాక. ఆమేన్. అన్నిటి అంతము సమీపించిన ఆయన ఎదుట నిలబడుదుము గాక. ఒకవేళ ప్రభు వస్తే మనం గనక ప్రభు రాకలు ఎత్తబడితే, ఆయన రాక మునిపే ఒకవేళ చనిపోతే, ఒకవేళ దేవుని దగ్గరికి ఎత్తబడితే ఎలా ఉంటుందో చెప్పనా? ఇక్కడైతే చాలని తిండి, చాలని సంతోషం, అప్పటికప్పుడే నవ్వి ఆనందించి మరలా ఏడవటం, ఇవన్నీ ఉంటాయి. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖం కానీ, మరణం కానీ, రోదన కానీ, కన్నీళ్లు కానీ ఏవి ఉండవు. ఒకవేళ నీ పిల్లలు ఎవరైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా, అక్కడికి వెళ్ళినాక నీ పిల్లలను నీ పిల్లలు నీవు కలవగలుగుతావు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్న యజమానుడు చనిపోయాడా, ఆ బాధలో ఉన్నవా, ఒకవేళ అతను విశ్వాసి అయితే సాక్ష్యాన్ని కాపాడుకుంటే పరలోకానికి వెళ్ళినప్పుడు నీ యజమాను నువ్వు కలవగలుగుతావు. ఒకవేళ ఒక సేవకునిగా నాయకులమైన ఏసన్న గారిని, మేరక్క గారిని మేము కోల్పోయాం కదా, ఒకవేళ మా కాలం అయిపోతే నాయకుల్ని వెళ్ళి కలిసి వారితో సంతోషిస్తాం.
అట్టి సంతోషంలో మనలందరినీ యేసయ్య స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిల్లో స్థిరపరచు.